ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్నాయి. భారతదేశంలో కూడా ఇన్ఫ్లేషన్ దాదాపు 7% తాకింది. అసలు ఈ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? ఈ దిశగా ఆర్బీఐ ప్రయత్నాలు స్టార్ట్ చేసింది. ముఖ్యంగా ఆర్బీఐ మానిటరీ పాలసీ ప్రకటించింది 3 రోజుల క్రితం. యాక్చువల్గా ఈ మానిటరీ పాలసీ ఎవరు ఊహించలేదు. ఎందుకంటే మనం మంత్లీ మానిటరీ పాలసీ ఫాలో అవుతాం అనమాట. అయితే సడన్గా 3 రోజుల క్రితం అందరికీ సర్ప్రైజ్ ఇస్తూ ఆర్బీఐ 2 రేట్లను పెంచేసింది. ఒకటి రెపో రేట్, రెండోది సిఆర్ఆర్. ఆర్బీఐ ఇప్పుడు ఎందుకు ఇంట్రూడ్ అయింది, ఎందుకు రేట్లు పెంచిందో ఒకసారి చూద్దాం. భారతదేశంలో ఫుడ్ ప్రైజెస్, ఫ్యూయల్ ప్రైజెస్, ఫర్టిలైజర్స్ ప్రైజెస్ ఇలా అనేక రేట్లు పెరిగిపోయాయి. ప్రజలు ఇబ్బంది పడిపోతున్నారు. ముఖ్యంగా మీరు గమనిస్తే నిమ్మకాయలు కూడా భయంకరమైన రేట్లు పలుకుతున్నాయి. ఈ పరిస్థితిలో మనం ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలి అంటే ఒక పద్ధతి ఉంది ఆర్బీఐ చేతిలో. ఆర్బీఐ కనుక మనీ సర్క్యులేషన్ మార్కెట్లో తగ్గిస్తే ఆటోమేటిక్గా ప్రజల చేతిలో డబ్బులు తగ్గుతాయి. ప్రజల చేతిలో డబ్బులు తగ్గితే వస్తువులకు డిమాండ్ తగ్గుద్ది. వస్తువులకు డిమాండ్ తగ్గితే ఆటోమేటిక్గా ప్రైజెస్ తగ్గిపోతాయి. ప్రైజెస్ తగ్గిపోతే ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి వస్తుంది. దీన్నే మానిటరీ పాలసీ మెజర్స్ అంటారు. సో ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ ఎక్కువ పెరిగిపోతుందో అప్పుడు ఆర్బీఐ మనీ సర్క్యులేషన్ తగ్గించాలి. మనీ సర్క్యులేషన్ తగ్గించాలంటే ప్రజల చేతిలో ఉన్న డబ్బులు బ్యాంకుల చేతిలోకి వచ్చేయాలి, లేదా ఆర్బీఐ చేతిలోకి వచ్చేయాలి. దానికి ఆర్బీఐ ఇప్పుడు చేసిన పని ఏంటంటే సిఆర్ఆర్ పెంచింది, క్యాష్ రిజర్వ్ రేషియో. సాధారణ బ్యాంకులు ఆర్బీఐ దగ్గర పెట్టాల్సిన రిజర్వ్ మొత్తాన్ని పెంచేసిందనమాట. అంటే మార్కెట్లో మనీ తగ్గించి అవి బ్యాంకుల దగ్గరికి, ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్తాయి. రెండోది ఆర్బీఐ రెపో రేట్ పెంచింది. రెపో రేట్ అంటే ఇంట్రెస్ట్ రేట్లు పెంచిందనమాట. ఆర్బీఐ కమర్షియల్ బ్యాంక్స్కి ఇచ్చే వడ్డీ రేట్ పెంచింది. ఆటోమేటిక్గా మార్కెట్లో వడ్డీ రేట్లు పెరుగుతాయి, మనీ సర్క్యులేషన్ తగ్గుద్ది అనమాట. సో దీంతో జనం కొంచెం ఇన్ఫ్లేషన్ భయపడి డిమాండ్ తగ్గిస్తారు. డిమాండ్ తగ్గితే ఆటోమేటిక్గా ప్రైజెస్ తగ్గుతాయి అనమాట. ఇది ఆర్బీఐ యొక్క ఆలోచన. అయితే ఆర్బీఐ ఎంత కష్టాలు పడినా ఆర్బీఐ ఇప్పుడు ఏం చేసినా సరే ఈ సంవత్సరం మొత్తం మనకి ఇన్ఫ్లేషన్ 6% అబోవ్నే ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే కొంతవరకు భారతదేశంలో ఈ సంవత్సరం కొంత ఆశాజనకంగా ఉండొచ్చు. ముఖ్యంగా మనం రివైవల్ అండ్ ఇన్వెస్ట్మెంట్లో రివైవల్ చూడొచ్చు. ఇన్వెస్ట్మెంట్ సైకిల్ పెరగవచ్చు. మన ఎక్స్పోర్ట్స్ పెంచాలని మనం ట్రై చేస్తున్నాం. అదేవిధంగా ఎకనమిక్ యాక్టివిటీ రీబౌండ్ అవుతుంది, తిరిగి వస్తుంది. ఈ సంవత్సరం మాన్సూన్స్ కూడా నార్మల్గా ఉండొచ్చు. సో వీటి వల్ల భారతదేశంలో కొంత గ్రోత్ కనిపించే అవకాశం ఉంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ వార్ వల్ల కానీ ఇతర దేశాల్లో ఉన్న ఆర్థిక మాంద్యం వల్ల కానీ జియో పొలిటికల్గా పరిస్థితులు మాత్రం ఎకనమిక్ పర్స్పెక్టివ్లో అంత బాలేవు. దాంతోపాటు చైనా లాంటి దేశాల్లో లాక్డౌన్స్ రావడం వల్ల సప్లై చైన్ డిస్రప్షన్స్ ఇంకా కొనసాగుతున్నాయి. అదేవిధంగా రష్యా లాంటి దేశాల్లో ఫుడ్ ఎక్స్పోర్ట్స్ అవన్నీ ఆగిపోవడం వల్ల కూడా ఇప్పుడు ఇతర దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. ఇవన్నీ చూస్తే భారతదేశంలో ఇప్పుడు టైట్ మనీ పాలసీ ఫాలో అవుతున్నారు. అమెరికాలో కూడా అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు ఇన్ఫ్లేషన్ కట్టేలు చేయడానికి వాళ్ళు కూడా రేట్స్ పెంచేశారంట. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్లేషన్ అనేది ఒక పెద్ద సమస్యగా కనిపిస్తోంది. దానికి అన్ని సెంట్రల్ బ్యాంక్స్ కూడా, చాలా సెంట్రల్ బ్యాంక్స్ ఇప్పుడు మనీ కట్స్ని అంటే రేట్స్ని పెంచుతూ ప్రజల చేతిలో డబ్బులు తక్కువ ఉంచి ఆలోచన చేస్తున్నాయి. దాంతో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలన్న వాళ్ళ ఆలోచన మెరుగైన ఆలోచనగా కనిపిస్తుంది ఇప్పుడు.